నువ్వు ఎవరితో ఏ హీరోయిన్తో యాక్ట్ చేయాలని కోరుకుంది? నాకా అన్నయ్య హీరోయిన్లు అంటే 2 years 3 yearsలో మారిపోతున్నారని నాకు అంత సరే నీ ఇప్పుడు ఈ వయసు ఆ హీరోయిన్స్ ఇప్పుడు ఉంటే ఈ ఫలానా హీరోయిన్తో చేయాలని ఉందని నిజంగా అంటే కనుక అన్నయ్య శ్రీదేవి గారు, నాకు శ్రీదేవి గారు ఒకళ్ళు, సావిత్రి గారు ఒకళ్ళు, రీసెంట్గా కాజల్ గారు, మన తెలుగు కాజల్, తెలుగు హీరోయిన్ కాజల్ గారు. అంటే కొన్ని క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, నాకు చాలా ఇష్టం. కొట్టుకునేటప్పుడు కానీ తిట్టుకునేటప్పుడు కానీ మిస్టర్ పర్ఫెక్ట్లో కానీ కొన్ని వాటిల్లో నాకు చాలా ఇష్టం. అంతే, ఇంకా ఎవరు వీళ్ళతో చేయాలి వాళ్ళతో చేయాలని అయితే మటుకి అదేం లేదు. కానీ ఓకే, ఆయన హీరోయిన్ గురించి అడిగింది కానీ హీరోల గురించి అడగచ్చు కదా, ఏ హీరోతో చేయాలని మల్టీ స్టార్ ఏ హీరోతో చేయాలనుంది? ఏ హీరోతో చేయాలనుంది? నా ఫ్రెండ్ అన్నయ్య సాయిధరం తేజ్తో చేయాలనుంది. అవునా? నాకు చాలా ఇష్టం వాడంటే. అంటే మీరు ఎట్లా ఫ్రెండ్స్? క్రికెట్ సీసీఎల్కి ముందు నుంచే మాకు ఒక 5-6 years నుంచి మేము నైట్ మ్యాచెస్, క్రికెట్ మ్యాచెస్ దగ్గర నుంచి చాలా నాకు చాలా క్లోజర్ ఉన్నాను. తనతో చేయాలని, ఇప్పుడంటే స్టార్ రేంజ్కి వెళ్ళిపోయాడు, ఇంకా పెద్ద స్టార్కి వెళ్తాడు, డెఫినెట్గా ఇంకా సూపర్ స్టార్కి వెళ్తాడు. నాకు ఇష్టం. మా ఇద్దరు బాడీ లాంగ్వేజ్, ఇద్దరం తిట్టుకుంటూ ఉంటాం, ఇద్దరం భలే ఉంటుంది. మా కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ఓకే, ఏదన్నా మల్టీ స్టార్ సినిమా అంటే కనుక నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్. నేను వాటికి అనుకుంటా, తన ఏ స్టేజ్లో ఉంటాడు, నేను ఏ స్టేజ్లో ఉంటాను తెలియదు, కానీ నా ఇదనమాట. చాలా బయట మీ ఇద్దరం కలిస్తే అక్కడ ఎంతమంది ఉంటే అలా అందరూ మా ఇద్దరు కల్లే చూడాలి, అటెన్షన్ అలా అయిపోతారు. అంటే అంతా కొట్టుకోవడం కానీ తిట్టుకోవడం కానీ నవ్వుకోవడం కానీ అలా ఉంటుంది మా ఇద్దరం మధ్యన. అందుకని నాకు ఆ కెమిస్ట్రీ ఈజీగా ఉంటుంది, ఏ సీన్ అయినా కూడా. ఆ రిలేషన్ వల్ల ఏంటంటే ఏ సీన్ అయినా కూడా చాలా ఈజీగా చేసేయగలుగుతామని, అంతే. అంటే మిగతా వాళ్ళతో చేయకూడదని కాదు చెప్తున్నాను. ఫ్యామిలీ డాక్టర్ల నుంచి యాక్టర్లుగా ఇండస్ట్రీలో మారిపోయారు కదా, అసలు చదువంతా వేస్ట్ అయిపోయిందని ఎప్పుడు అనిపించదా మీకు? అస్సలు కాదన్నయ్య, చదువు అనేది నాకు తెలిసి అంటే వేస్ట్ అని నేను అనగానే డెస్టినీ అయితే ఒకటి రాసి పెట్టి ఉంటుంది మనకి, దాని ప్రకారంగా వెళ్ళాలి. ఆ టైంలో చదువుకోమని చెప్పాడు దేవుడు, చదువుకున్నాం. ఈ టైంలో ఇలా ప్రొడక్షన్ చేసుకోమన్నాడు, చేసుకున్నాం. ఈ టైంలో హీరోగా చేయమన్నాడు, చేస్తున్నాం. రేపు ఏం చేయమంటాడో తెలియదు. అంటే ఎందుకు ఈ మాట అన్నా అంటే చదువు వల్ల ఏంటంటే వాట్ ఈజ్ వాట్ అని బయట తెలుస్తుంది అన్నయ్య.